మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. చైనాలో ఏర్పడిన భావి తుఫాను భారత్లో రుతుపవనాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అత్యంత శక్తివంతమైన ఈ తుఫాను పసిఫిక్ మహాసముద్రం నుంచి భారత ఉపఖండం వైపు రావాల్సిన రుతుపవనాల గాలులను తన వైపు తీసుకుపోయింది. దీంతో ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలోని బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడడానికి అనువైన వాతావరణం లేకుండా పోయింది. దీని ఫలితంగా బంగాళాఖాతం బలహీనంగా మారింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 2వ తేదీన అల్పపీడనం ఏర్పడినా ఆ తర్వాత మరో అల్పపీడనం ఏర్పడడాన్ని భావి తుఫాను బలంగా అడ్డుకుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుఫాను బలంగా మారి రుతుపవన ప్రవాహం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం దిశగా వెళ్లేందుకు బలమైన ఎల్నినో ప్రభావం కూడా తోడైందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు తేమగాలులు వెళ్లకుండా అవరోధం ఏర్పడిందన్నారు. భావి తుఫాను ఈ నెల 6వ తేదీన చైనాలో తీరం దాటి బలహీనపడిందని, దీంతో రుతుపవన గాలులు ప్రవాహం భారత్ వైపు రావడానికి వాతావరణం అనుకూలంగా మారనుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 16 లేదా 17న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండో వేసవి కాలం ప్రారంభమైందా అన్నట్లు ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో 2-3 రోజుల క్రితం మొదలైనటువంటి ఎండ తీవ్రత ఆదివారం మరింత పెరిగింది. తిరుపతిలో 41, జంగమహేశ్వరపురంలో 40.5, బాపట్లలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2-3 రోజులు కోస్తాలో పలుచోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3వ వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో వర్షాభావం ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటే ఖరీఫ్ను కొంతవరకు ఆదుకుంటుందని, లేకపోతే కరువు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో ఇప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఎల్నినో కారణంగా వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మాదిరిగా ఎండలు కాస్తున్నాయి. ఈ నెల 15 వరకు పూర్తి పొడి వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ న్యూస్ బాలాజీ తెలిపారు. ఇక 16 నుంచి 19వ తేదీ మధ్యన అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, 22 నుంచి 30 మధ్య తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలో 7 జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్నింట్ల లోటు వర్షపాతమే నమోదైంది. ఈ నెలలో 8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 4 సెంటీమీటర్ల వానే కురిసింది. ఇక వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఇప్పుడు మనం చూసుకుంటే ఎలినో ఎఫెక్ట్ తోడు ఆల్రెడీ ఏదైతే మన చైనాలో ఒక పూర్తి స్థాయిలో అల్పపీడనం ఏర్పడి అది తుఫాన్ గా మారినటువంటి పరిస్థితి ఉంది భావి. దాని ప్రభావం వల్ల ఏమైంది అంటే, సో నార్మల్ గా కూడా ఎప్పుడు విండు నైరుతి దిశ నుంచి ప్రవేశించిన తర్వాత హిమాలయాలకు వెళ్ళాక మళ్ళీ చైనా ఇప్పుడు ఏదైతే హిమాలయ హిల్స్ అయిన తర్వాత రిటర్న్ బ్యాక్ వస్తాయి. సో ఈ వచ్చే క్రమంలో అక్కడ ఏర్పడినటువంటి ఏదైతే తుఫాన్ ఉందో అది పూర్తి స్థాయిలో ఆ విండ్ ప్యాటర్న్ కానీ మాయిశ్చర్ కంటెంట్ కానీ పూర్తిగా తీసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో భారతదేశం అంతా కూడా పొడి వాతావరణం నెలకొంది. సో నార్మల్ గా గతంలో ఈ ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఎలినో ఎఫెక్ట్ వలన దాదాపుగా విండ్ ప్యాటర్న్ లో చేంజెస్ వచ్చాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్లనే ఇప్పుడు ఎక్కువ శాతం మొత్తం భారతదేశం అంతా కూడా నిన్న చాలా చోట్ల ఒకసారిగా గణనీయంగా టెంపరేచర్స్ పెరిగాయి. కానీ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఇది నార్మల్ గా కూడా సమ్మర్ సీజన్ అంటారు. కానీ ఈ సీజన్ లో ఏంటి అంటే నార్మల్ గా మాన్సూన్ బ్రేక్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఆ ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది. సో దానికి తోడు ఎలినో ఎఫెక్ట్, వర్షాలు ఎక్కువగా లేకపోవడం వల్ల సో టెంపరేచర్స్ ప్రభావం అనేది ఇమీడియట్ గా అంటే సమ్మర్ లో ఎలా అయితే వస్తుందో 40, 39
సో ఆ స్థాయిలో కూడా టెంపరేచర్ రావడంతో ఒకసారిగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 4-5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి తుఫాన్ తీరం దాటింది. మళ్ళీ తిరిగి ఆ మాయిశ్చర్ కంటెంట్ కానీ విండ్ ప్యాటర్న్ బ్యాక్ అవడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే మరోవైపు ఏదైతే ఈ సీజన్ లో సాధారణంగా కూడా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. సో అల్పపీడనాలు ఏర్పడే బలపడిన దీని వలన సో ఈ నైరుతి రుతుపవనాలు చూడడంతో ఎక్కువ శాతం వర్షాలు పడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి ప్రభావం లేదు. మొన్న ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల కూడా కేవలం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనే వర్షాలు పడ్డాయి, మిగతా ప్రాంతాల్లో లేవు. సో మళ్ళీ త్వరలోనే ఒక అల్పపీడనం కూడా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది వాయువ్య బంగాళాఖాతం అలాగే ఉత్తర బంగాళాఖాతం అనుకుని ఒక అల్పపీడనంగా కూడా మారి తర్వాత దాని ప్రభావం వలన ఖచ్చితంగా ఒరిస్సా మళ్ళీ ఉత్తర కోస్తా జిల్లాల్లోనే వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఈ నెల 22 తర్వాత నుంచి కొంతవరకు ఆ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం అయితే ఉందనేది వాతావరణ నిపుణులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.